శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. కానీ దీని వెనుక ఉన్న మిస్టరీ ఏంటో తెలుసా? గుజరాత్లోని ద్వారకా సమీపంలో కొలువైన ఈ జ్యోతిర్లింగం నిజానికి ఎంతోమంది శివభక్తుల నమ్మకాన్ని నిలబెట్టిన కథ. పురాణాల ప్రకారం తారకాసురుడు అనే రాక్షసుడు సుప్రియ అనే మహాభక్తుడిని బంధించాడు. తన భక్తుడిని రక్షించడానికి పరమశివుడు స్వయంగా ఇక్కడ నాగేశ్వరుడుగా ఆవిర్భవించాడంట. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జ్యోతిర్లింగం దక్షిణముఖంగా ఉంటుంది. అంటే తారకాసురుడిని వధించిన తరువాత శివుడు దక్షిణ దిశలో ఉన్న భక్తులను కాపాడడానికి ఈ రూపంలో ఉన్నారని నమ్ముతూ ఉంటారు. ఆలయం బయట ఉన్న 25 మీటర్ల భారీ శివ విగ్రహాన్ని చూడటం మర్చిపోవద్దు. ఒకే చోట ఆధ్యాత్మికత, అద్భుతమైన ఆర్కిటెక్చర్ చూడాలంటే ఇక్కడికి వెళ్ళాల్సిందే. మీరు ఎప్పుడైనా ఇక్కడికి వెళ్ళారా? వెళ్ళుంటే కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్